హాయ్ అండి. ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం కదా! వ్రతం అయిన వెంటనే మనం ఎవరి ఆశీస్సులైనా తీసుకోవాల్సి ఉంది అంటే అది ఫస్టు మనకి తాళి కట్టిన భర్తది మాత్రమే. అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. తర్వాత వరలక్ష్మీదేవి వ్రతం పూర్తయిన తర్వాత 5 మందికి వాయనం ఇద్దామని చెప్పేసి 5 మంది ముత్తైదువులను అయితే పిలిచేశాను. ముత్తైదువులు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చేశాను. తాంబూలం ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ నుంచి ముఖ్యంగా ఆశించేది ఏంటంటే ఈరోజు వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదువుల ఆశీస్సులు తీసుకుంటే పసుపు కుంకుమలతో పచ్చగా ఉంటారని పెద్దలు అంటూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి వాళ్ళకి వాయనం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. నేను ఎప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నా కూడా ముత్తైదువులకి వాయనం ఇచ్చిన తర్వాతే ఏమైనా తింటానన్నమాట. వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్న ప్రతి ముత్తైదు మర్చిపోకూడని విషయం ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం పూర్తయిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకుని కాసేపైనా భర్తతో సంతోషంగా గడిపితేనే ఆ పూర్తి ఫలం దక్కుతుంది.